హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో పోస్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి, ఎందుకు పోస్ట్ చేయలేదు అని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో చిన్న షార్ట్ వీడియో అయితే ఇంతకుముందు ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండి. హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాము. హౌసే కాదు, ఊరే షిఫ్ట్ అయ్యామన్నమాట. వైజాగ్ నుంచి తిరుపతికి. హౌస్ షిఫ్టింగ్ అనేది చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్. ఎందుకంటే అక్కడ అంతా ప్యాక్ చేయాలి, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడంతా కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి. సో చాలా టైం పట్టేసింది నాకు, అందుకనే వీడియో అసలు పోస్ట్ చేయలేకపోయాను. సో ఇప్పుడు కూడా నేను పూర్తిగా హౌస్ని అయితే ఆర్గనైజ్ చేయలేదు. బట్ చాలా డేస్ అయిపోయింది కదా వీడియోని పోస్ట్ చేసి. కొన్ని వీడియోస్ అయితే తీసానమాట. దాని గురించి ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఒక వీడియోని పోస్ట్ చేశాను ఈరోజు. అండ్ హౌస్ అయితే ఇదేనండి. సేమ్ వైజాగ్లో ఎలా ఉందో సేమ్ అలానే దొరికింది నాకు ఇక్కడ కూడా. వైజాగ్ హౌస్ని నేను ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకున్నానంటే అంత బాగా చేశాను. సో సడన్గా ఇలా షిఫ్ట్ ఇవ్వడం, మొత్తం అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలి ఇక్కడ. సో ఇంకా ఆర్గనైజ్ అయితే చేయలేదు, పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. సో కొంచెంగా చేస్తూ ఉన్నాను. హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత మాత్రం ఫస్ట్ నేను చిన్నగా ఇలా ముగ్గు అయితే వేసి పూజను చేశాను అనమాట. అండ్ పూజ సామాగ్రి అంతా కూడా మొత్తం అంతా పెట్టకుండా జస్ట్ చిన్నగా అంటే లైక్ కొన్ని ఫొటోస్ పెట్టేసి పూజను కంప్లీట్ చేసుకున్నాను. అండ్ మనకి పాజిటివిటీ ఎక్కడ ఉండాలన్నా సరే ఫస్ట్ థింగ్ ఇదే అనమాట. నేనైతే అలాగే అనుకుంటాను. ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను కదండి, పాజిటివిటీ ఉండాలంటే ఫస్ట్ ఇంటి ముందు ముగ్గు ఉండాలి. అండ్ మనకి కొంచెం ప్రశాంతంగా అనిపించేది ఏంటి, పూజను చేసుకోవడం. సో నాకైతే అలా అనిపిస్తుంది. పూజ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఆ రోజు ఇంకా ఏది కూడా ఫుల్గా ఆర్గనైజ్ అయితే చేయలేదు నేను, ఎందుకంటే లాంగ్ జర్నీ కదండి. సో లాంగ్ జర్నీ చేసాము. అండ్ సమ్మర్ అయితే ఇంకా అసలు జర్నీస్ చేయడం చాలా కష్టము. అండ్ ఇలాంటి షిఫ్టింగ్ అవి చేసి ఆర్గనైజ్ చేసుకోవడం అంటే ఇంపాసిబుల్ అనమాట. సో హౌస్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ ఆర్గనైజ్ చేసుకోవాలి. సో ప్రతి వీడియోని పోస్ట్ చేస్తాను, కాకపోతే కొంచెం టైం తీసుకున్నాను పోస్ట్ చేయడానికి. బట్ చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, మన వ్యూవర్స్లో చాలామంది, ఎందుకంటే నాకు వ్యూస్ అలానే వస్తున్నాయి. అండ్ ఆ రోజు మాత్రం ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తీసుకొచ్చాము. టిఫిన్ అయితే బాగానే ఉంది. టిఫిన్ బాగోకపోయినా తినేయాల్సిందే, ఎందుకంటే ఇంకా ప్లేస్ మారిన తర్వాత ఫుడ్ కూడా చేంజ్ అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ట్రాన్స్పోర్ట్ అయితే రాలేదు. సో ఇంకా రావాల్సి ఉంది. ట్రాన్స్పోర్ట్ వచ్చిన తర్వాత హౌస్ అంతా నిండిపోతుంది ఇప్పుడు. అండ్ సర్దడం గురించి ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది అనమాట, ఎందుకంటే ప్రతి ఇది చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నాను వైజాగ్లో నేను. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి అన్నీ చేసుకుంటూ రావాలి. అది నాకైతే చిన్న టాస్క్ కాదు, చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఒక ప్లేస్లో ఒకటి నచ్చకపోతే అది మళ్ళీ చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను, ఎందుకంటే నాకు ఆర్గనైజింగ్ అంటే చాలా ఇష్టము ఫస్ట్ నుంచి కూడా. సో చిన్నప్పటి నుంచి కూడా ఆర్గనైజింగ్ ఇష్టము. హౌస్ని క్లీన్గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే నాకు చూడడానికి అలా బాగా అనిపిస్తుంది అనమాట. ఈ ఎండకి అక్కడి నుంచి ఇక్కడికి ఫిష్ తీసుకురావడానికి చాలా భయం వేసింది, ఎందుకంటే అవి క్యారీ చేస్తూ అంటే వాటర్ బాటిల్ అయితే వేసాను, బట్ బాగానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడైతే అసలైన టాస్క్ స్టార్ట్ అవబోతుంది. మొక్కలైతే మొత్తం వాడిపోయినాయి, ట్రాన్స్పోర్ట్లో పెట్టాము. సో వెహికల్లో పెట్టడం వల్ల అవన్నీ కట్టేసి ఉంచుతారు కదా, దాని గురించి మొక్కలన్నీ వాడిపోయినాయి. మరి అవి ఎలా ఉంటాయి అనేది కొన్ని డేస్ తర్వాత తెలుస్తుంది. ఇంకా గజిబిజిగా అయిపోయింది హౌస్ అంతా, ఇంకా మొత్తం అంతా పెట్టేశారనమాట. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియడం లేదు. అండ్ ఈ ఎండకి ఇంకా అసలు ఏ పని చేయబుద్ధి అవ్వట్లేదు, కానీ చెయ్యాలి. సో మెల్లగా అటు ఇటు షిఫ్ట్ చేస్తూ ఉన్నాను, కానీ ఎక్కడ ఏం పెట్టాలో కూడా తెలియట్లేదు నాకు. ఈవినింగ్ అలా బయటకు వెళ్ళాము. ఇక్కడ లస్సీ కానీ బటర్ మిల్క్ కానీ జ్యూసెస్ అని ఏదైనా 10 రూపీస్ అంట. నేనైతే బటర్ మిల్క్ తీసుకున్నాను. అందులో పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర అంతా కూడా మిక్స్ చేసి వేశాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది.
తిరుపతికి వచ్చిన తర్వాత మంచి జ్యూస్ అయితే తాగాను. సో అది బటర్ మిల్క్ అయినా కావచ్చు, ఏదైనా సరే 10 రూపీస్ అంటే రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకు. అండ్ అలా చూడడానికి వెళ్ళామన్నమాట, అంతా కూడా విజిట్ చేసాము. మంచి ప్లేస్, మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే స్వామివారి గుడి దగ్గర, అంటే దగ్గరైనా దూరమైనా తిరుపతి అంటే ఆ స్వామివారు ఉండే ప్లేస్ అంతే. సో నాకైతే చాలా మంచి ఫీల్ అనిపించింది. అండ్ స్వామివారి మెట్లు అన్నీ చక్కగా లైటింగ్తో చక్కగా కనబడుతుంది అనమాట. అంటే దూరం నుంచే కనబడుతుంది, మొబైల్లో షూట్ చేయడం సరిగా అవ్వలేదు నైట్ టైం కాబట్టి. అండ్ ఇక్కడ ఏ ప్లేస్లో అయినా సరే స్వామివారి నామం ఉంటుందన్నమాట. చాలా హోటల్స్కి కానీ చాలా హౌసెస్కి కానీ ఇక్కడ స్వామివారి నామం అండ్ వెంకటేశ్వర స్వామి పేరుతోటే ఉన్నాయి అన్నీ కూడా. ఫస్ట్ డే కాబట్టి ఫుడ్ అంతా కూడా ఇంట్లో చేయలేకపోయాను. ఇంక ఈరోజు ఒక్కరోజు బయట ఫుడ్డే తిన్నామన్నమాట. అండ్ ఇక్కడ ఒక మంచి డాబా అయితే ఉంది, సేమ్ విలేజ్ స్టైల్లో డిజైన్ చేశారు. అంటే హట్స్ కానీ చిన్న చిన్న ముగ్గులు పెట్టారు. అంతా కూడా ముగ్గులు కూడా చుక్కల ముగ్గులు, అంటే లైక్ మెలికల ముగ్గులు ఉంటాయి కదా. చిన్నప్పుడు అమ్మమ్మ ఎక్కువగా మెలికల ముగ్గులు పెట్టేది. సో రకరకాలన్నమాట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, అసలు చుక్కల ముగ్గులే ట్రై చేయను. ఎక్కువగా నేను డిజైన్సే ఇష్టపడుతూ ఉంటాను. అండ్ చిన్నప్పటి నుంచి నాకు అది వేయడం కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఫుడ్ ఇక్కడ బాగుంటుందని విన్నాము, దాని గురించి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ధృతి అయితే మెనూ మొత్తం చదివేస్తుంది అనమాట, ఏముందా అని. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము, బట్ చాలా టైం పట్టేలా ఉంది. అండ్ ఇక్కడ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతి దాంట్లోని, అంటే లైక్ స్టార్టర్స్లోనంట ఎక్కువగా నువ్వులు వేస్తూ ఉంటారంట. మన సైడ్ అయితే స్టార్టర్స్లో నువ్వులు వేయడం ఎప్పుడు చూడలేదు మరి నేను. సో టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. సో డిఫరెంట్ టేస్ట్ ఉంది అండ్ క్రంచీగా బాగానే ఉంది. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో క్వాంటిటీ అయితే ఇద్దరికి తినేలాగా వచ్చిందనమాట. అండ్ ప్రైస్ కూడా ఇక్కడ బాగానే అనిపించాయి నాకు. హౌస్ షిఫ్టింగ్ అయితే కొంచెం కంగారుగా చేయాల్సి వచ్చింది. అండ్ ధృతి బర్త్డే కూడా ఉంది. యాక్చువల్గా ధృతి బర్త్డే తర్వాత హౌస్ షిఫ్ట్ అవ్వాలనుకున్నాం, బట్ షిఫ్టింగ్ త్వరగా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ డే ధృతి బర్త్డే ఉంది. సో ఫస్ట్ వినాయకుడి గుడికి వెళ్ళాలనుకున్నాము. సో కాణిపాకం అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ కొంచెం హౌస్ అంతా కూడా గజిబిజిగా ఉండడం వల్ల కాస్త లేట్గా స్టార్ట్ అయ్యాము. ధృతి అయితే పడుకుంది ఇంకా, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆడుతూ ఉందన్నమాట, అలసిపోయింది. అండ్ ఇంక టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లేపుదాం అన్నట్టుగా ఇంకా నేను పడుకొనిచ్చాను అనమాట. సో తిరుపతి నుంచి కాణిపాకం హైవే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ సెషన్ మేము స్టార్ట్ అయ్యాం కాబట్టి రోడ్ అంతా కూడా చాలా క్లీన్గా, అసలు ట్రాఫిక్ అనేది ఏమీ లేదు. అండ్ కొన్ని ప్లేసెస్కి అయితే విజిట్ చేసాము, అంటే జస్ట్ బయట నుంచి చూసి వచ్చేసాము. అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. సో కాణిపాకం గుడికి అయితే వెళ్ళొచ్చేస్తున్నాము ఇప్పుడు. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట, టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. సో టెంపుల్కి విజిట్ చేసిన తర్వాత మేము చంద్రగిరి కోటకైతే వెళ్తున్నాము. జస్ట్ బయట నుంచి విజిట్ చేసి వచ్చేసాము, లోపలికి వెళ్ళలేదన్నమాట. సో లోపలికి వెళ్ళాలంటే కాస్త టైం పడుతుంది. తిరుపతిలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో చంద్రగిరి కోట ఒకటి. ఎందుకంటే ఈ కట్టడం ఎంత బాగుందంటే ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ ఇది. ఎందుకంటే ఈ ప్రతి కట్టడం కూడా చాలా అద్భుతం అనమాట. అండ్ ఈ వాల్ కూడా చాలా స్ట్రాంగ్గా, అంటే 1 కిలోమీటర్, అంటే మనకి చంద్రగిరి కోట దగ్గర నుంచి బయటికి 1 కిలోమీటర్ ఉంటుంది, అంటే లోపలికి వెళ్ళాలంటే. ఇదంతా కూడా కోట అనమాట. అండ్ హిస్టారికల్గా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ప్రెజెంట్ అయితే జస్ట్ ఇలా బయట నుంచి విజిట్ చేసి వెళ్ళిపోతున్నాము. అండ్ లోపల చాలా రహస్యాలు, లైక్ చాలా కట్టడాలు ఎన్నో తెలుసుకోవాల్సినవి ఉన్నాయంట. అండ్ నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి, బట్ చంద్రగిరి కోట గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను. ఇక్కడైతే రాణిగారు ఉండేవారంట. సో ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం అనమాట. బయట నుంచి వెళ్ళడానికి వే ఇది. అంత ఈజీగా ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది కాదంట, ఎందుకంటే ఈ చుట్టూ కూడా చాలా పెద్ద కాంపౌండ్ వాల్ ఉందన్నమాట. సో ఇక్కడ పైన కనిపించేది
ఇంతకుముందు ఎవరినైనా శిక్షించాలంటే ఈ కొండ దగ్గరికి తీసుకొచ్చి ఇలా మనకి ఎన్ షేప్లో కనిపిస్తుంది కదా, అక్కడ శిక్షించేవారనమాట. సో ఇదంతా కూడా మొత్తం అంతా ఈ చంద్రగిరి కోటకు సంబంధించింది. సో ప్రతి శిల్పం చాలా బాగా చెక్కారు. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. అండ్ ధృతి బర్త్డే అని చెప్పాను కదండి, ఈవినింగ్ అయితే ధృతికి బర్త్డే కేక్ కట్ చేయించాము. ధృతి కూర్చోమా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే ధృతి. థ్యాంక్ యూ. శ్రీ పద్మావతి అమ్మవారి గుడి ఇది. సో ఇది కూడా బయట నుంచి విజిట్ చేసాము, లోపలికి వెళ్ళలేదన్నమాట. సో ఒకే రోజు అన్ని ప్లేసెస్ చూసేసి వచ్చేసాము. ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.